నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు. ఈ అంశం గురించి వివిధ అభిప్రాయాలున్నాయి. ఎట్టకేలకు లోక్సభలో కిరణ్ రిజిజు గారు ప్రవేశపెట్టడం జరిగింది. 8 గంటల పాటు చర్చ కూడా జరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి ఈ ఎపిసోడ్ బహుశా ఈ పార్లమెంటు సమావేశాలతో ముగిసిపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది. బిల్లు ప్రవేశపెట్టడము, అలాగే అమిత్ షా గారు ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు, కిరణ్ రిజిజు మాట్లాడారు, చర్చకు కూడా ఓపెన్గా పెట్టడం జరిగింది. అయితే ఆశ్చర్యకరంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా భోపాల్లో కొంతమంది ముస్లిం మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి తమ యొక్క మద్దతును ఈ బిల్లుకు తెలియజేశారు. అలాగే ప్రధాని మోదీ గారికి జేజేలు కూడా కొట్టారు. అంటే ఆ సామాజిక వర్గంలో కూడా కొంత అవగాహన, ఇది కేవలం ఏ వర్గాన్ని వ్యతిరేకించడానికి తీసుకొచ్చినటువంటి కాదు అనేటువంటి ఒక స్పృహ కలిగిందా అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది. అసలు ఈ చట్ట సవరణ బిల్లులో లోక్సభలో ప్రవేశపెట్టారు కాబట్టి ప్రధానమైనటువంటి అంశాలేంటి, ఇది ఏ విధంగా అన్ని వర్గాల వారికి ఉపయోగపడుతుంది, కిరణ్ రిజిజు గారు ఏం మాట్లాడారు, అమిత్ షా గారు ఏం మాట్లాడారు, ప్రతిపక్షాల అభ్యంతరాలు ఏంటి, ఈ అంశాన్ని గురించి బ్రీఫ్గా అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారు. నమస్తే రచనారెడ్డి గారు. నమస్తే. సో ప్రవేశపెట్టారు, టేబుల్ చేసిన తర్వాత మనకి అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, ఇది ఏ విధంగా, ఎందుకంటే ముస్లింలో కూడా చాలామందికి తెలియనటువంటిది ఒక ఉపకులాలు చాలా ఉన్నాయంటారు, వెనకబడిన వర్గాలు, పస్మందా ముస్లింలు, ఇంకా సబ్ క్యాస్ట్ అంటారు కదా, సబ్ క్యాస్ట్లు చాలా ఉన్నాయి. అందులో వెనుకబడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇందులో చాలా అంశాలు ఉన్నాయని చెబుతూ ఉన్నారు. ఇవాళ టేబుల్ చేసిన దాంట్లో ఏంటి ప్రధానమైనటువంటి అంశాలు? అయితే ఇవాళ టేబుల్ చేసిన దాంట్లోనండి క్లియర్ గా, అంటే వక్ఫ్ బోర్డు ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ లాగా కాకుండా ఒక ఇంక్లూజివ్ బాడీ లాగా ఉండాలనేది, అండ్ ప్లస్ మన కోర్ట్ సిస్టమ్ కి లోబడే ఉండాలి. ఈ ఇష్యూనే మనం ఫస్ట్ నుంచి ఆర్గ్యూ చేసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే వక్ఫే ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అయిపోయింది. వాళ్ళ భూముల తగాదాలు వాళ్ళే, అంటే వాళ్ళే జడ్జి, జ్యూరీ, అక్యూజ్డ్ అన్నమాట. సో వాళ్ళ కేసు, వాళ్ళ భూమి తగాదాలు వాళ్ళ ఫేవర్ లోనే చేసుకునే అవకాశము ఇప్పుడు ఇక ఉండదు వక్ఫ్ బోర్డ్ కి. ఇట్ విల్ బి డిసైడెడ్ బై అన్ ఇండిపెండెంట్ బాడీ. అండ్ నాకు తెలిసి అమెండ్మెంట్ లో క్లియర్ గా సివిల్ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ లో ఉండేలాగా తీసుకొస్తున్నారు అని వినికిడి. ఎందుకంటే ఆ అమెండ్మెంట్ లో చాలా డ్రాఫ్ట్స్ మారినాయి. సో అదైతే ఉంది. సో ఫైనలీ వీళ్ళు జేపీసీ పాస్ చేసిన ఫైనల్ అమెండ్మెంట్ రూపం ఎలా ఉంటుందో అది మనకు యాక్ట్ అయ్యి వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ కిరణ్ రిజిజు గారు, అమిత్ షా గారు క్లియర్ గా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీగా వక్ఫ్ ని మేము ఉండనీయము, ఎందుకంటే ఈ అమాంతంగా, అంటే రాజ్యాంగేతర శక్తిగా ఉండడానికి వీల్లేదు, దేశంలో ఒకటే రాజ్యాంగం ఉండాలి. అమాంతంగా ఒక ఏడాది నుంచి ఇంకో ఏడాదికి 1 లక్షల ఎకరాలు వక్ఫ్ భూములు వచ్చేస్తున్నాయంటే ఎట్లా వస్తున్నాయి, ఏ రీతిలో వస్తున్నాయి, వాట్ ఈస్ ద ట్రేల్ ఆఫ్ దీస్ ల్యాండ్స్, అదంతా మేము చూస్తూనే ఉంటాము, కనిపెడుతూనే ఉంటాము అని చెప్తూనే వక్ఫ్ వీళ్ళు కావాలని ఆపోజిషన్ వాళ్ళు, ఇండియా అలయన్స్, లెఫ్ట్, అంటే అనార్కీ క్రియేట్ చేయాలి, వక్ఫ్ పేరు మీద ఇంకో మన షహీన్ బాగ్ కావాలి అని అనుకునే వాళ్ళు దీన్ని రెచ్చగొడుతున్నారు. అంటే దీన్ని తప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేసి రెచ్చగొడుతున్నారు. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ వచ్చేస్తే ఉన్నలేని వక్ఫ్ అన్ని పొలిగించేస్తాము, లేకపోతే మస్జిద్లను మేము మస్జిద్ వక్ఫ్ భూములను తీసేసుకుంటాము, లేకపోతే మస్జిద్ ఉంటే అది కూడా అక్కడి నుంచి పొలిగించేస్తాము అని చెప్పేసి ఏందేందో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలకు మేము ఖచ్చితంగా అడ్డుగోడ వేస్తాము. ఎందుకంటే ఈ వక్ఫ్ బిల్ అనేది, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ప్రాస్పెక్టివ్ అప్లికేషనే ఉంటది. ప్రాస్పెక్టివ్ అప్లికేషన్ అంటే ఇప్పటి నుంచి ఏవైతే భూమి తగాదాలు, వక్ఫ్ భూముల కావా అనే కొట్లాటలు, లేకపోతే ఇది వక్ఫ్ గా పరిగణించాలా వద్దా, లేకపోతే కొత్త వక్ఫ్ నోటిఫికేషన్స్, ఇప్పుడు మనము వేల ఎకరాలు లేకపోతే ఒక పెద్ద మస్జిదో లేకపోతే ఒక ఊరే మనం వక్ఫ్ కి ఇచ్చేయవలసిన అవసరం లేదు. ఏ ఫ్యామిలీలో కొద్దో గొప్ప చారిటీ గురించి వాళ్ళకి ఎంత తోస్తే అంత వక్ఫ్ లాగా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే వక్ఫ్ అంటే ఒక ట్రస్ట్ లాంటిది, ట్రస్ట్ ఫండ్ లాంటిది. సో ప్రాస్పెక్టివ్ లెజిస్లేషన్ ఇది
సో ఆ కొత్త వక్ఫ్లను కూడా మేము నోటిఫికేషన్ చేయాలా, మేమన్న క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అయినాయా, మీట్ అయినారా, దాని తర్వాతనే మేము కొత్త వక్ఫ్ భూములను అయినా లేకపోతే కొత్త వక్ఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా మేము నోటిఫై చేస్తాము అని చెప్తూ ఇట్ ఈస్ అ ప్రాస్పెక్టివ్ లెజిస్లేషన్. రెట్రోస్పెక్టివ్ గా మేము క్లోజ్ అయిన తగాదాలు, క్లోజ్ అయిన చిక్కుముడులు, లేకపోతే ఫైనలీ కోర్టులు డిసైడ్ చేసిన కేసులు, ఇవన్నిట్లో మేము తలదూర్చము. మేము వీటిని మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ మేము మా రీతిలో మేము చూసేది ఏముండదు. అది చెప్పే ఆపోజిషన్ వాళ్ళు ఈ ముస్లిం కమ్యూనిటీని ప్రేరేపిస్తుండ్రు, ప్రొవోక్ చేస్తుండ్రు అని చెప్పారు. ఓకే, సో ఇట్స్ అ ప్రాస్పెక్టివ్. కానీ మరి అలా అయిన పక్షంలో మరి సర్వే చేయాల్సిందే. ఇప్పుడు మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం, 8 లక్షల ప్రాపర్టీలు సుమారుగా దేశవ్యాప్తంగా ఉన్నాయి, 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి వివిధ మొత్తం రాష్ట్రాలన్నింటిలో. మరి అన్నీ రీసర్వే చేయాలి, మొత్తం అన్నీ ఏవి ఆక్రమించుకున్నారు, ఏవి జెన్యును, ఏవి కబ్జా చేశారు, ఇవన్నీ కూడా తెలియాలంటే మరి సర్వే చేసినప్పుడు మరి ఆల్రెడీ తీర్పు ఇచ్చేసిన టచ్ చేయకపోతే మరి ఎలా సాధ్యపడుతుంది? అది అదే అంటున్నా కదా సార్, కోర్టులకు తీర్పు, వక్ఫ్ తీర్పునిచ్చి అవి కోర్టులకు వచ్చి ఉంటే కోర్టులు డిసైడ్, వక్ఫ్ భూముల మీద డిసైడ్ చేసింది చాలా తక్కువ. ఓకే, ఆ కేసులు మరి కోర్టులకు వచ్చినాయి కొద్దో గొప్ప, దాంట్లో డ్యూ ప్రాసెస్ ఉంటది, ఫెయిర్నెస్ ఉంటది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు దగ్గరనే ఆగిపోయినాయి, అవైతే కోర్టులకు రాలేవు కదా. దాని తర్వాత లేదు చలో ఇక మనం ఏం చేసేది లేదు, లేకపోతే వాళ్ళు కోర్టులకు వచ్చే స్తోమత లేకనో ఏ రీజన్ గురించో వాళ్ళు వక్ఫ్ బోర్డు దగ్గరని ఆగిపోయారు అనుకోండి. వక్ఫ్ బోర్డు అమాంతంగా మొత్తము స్వాహ అనేసింది అనుకోండి. కోర్టుల దగ్గరికి అంటే ఇప్పుడు కోర్టు సుమోటో ఇది అది అయితే సుమోటో అన్ని తీసుకోలేదు కదా. ఎవరన్నా కేసు ఫైల్ చేస్తేనే కోర్టు దాన్ని పరిశీలిస్తుంది. సో ఇప్పుడు ఓన్లీ వక్ఫ్ బోర్డు డిసైడ్ చేసినా ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ దాంట్లో ఇష్యూస్ వస్తే, లేకపోతే ఎవరన్నా దీన్ని సెకండ్ టైం రీవిజిట్ చేయాలా, రీఓపెన్ చేయాలా, ఈ ఇష్యూస్ ఉన్నాయి, దీన్ని కరెక్ట్ గా డిసైడ్ కాలేదంటే వీళ్ళు సర్వే చేస్తారా లేకపోతే కోర్టుకి రెఫర్ చేస్తారా అనేది చూడాలి. కానీ ఫైనలీ హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ఇండియా, హైకోర్టు అయినా సుప్రీం కోర్ట్ అయినా డిసైడ్ చేసినాయి ఆ ఇష్యూస్ ని, మేము మళ్ళీ వీటిని రీవిజిట్ చేయము. కానీ చాలా అంటే ఇప్పుడు మీరు ఈ లక్షల ఎకరాల వక్ఫ్ భూములలో కోర్టులు డిసైడ్ చేసింది లెస్ దెన్ 1%. అంతే, తక్కువ, చాలా తక్కువ, పాయింట్ సంథింగ్ తప్ప. ఇవి కోర్టుల దగ్గరికి రానివ్వరు వీళ్ళు. వక్ఫ్ ఆపరేట్ చేసిందంటే లాస్ట్ 50 ఏళ్లలో 8 లక్షల ఎకరాలకు వచ్చిందంటే అది ఒక ఆర్గనైజ్డ్ సిండికేటెడ్ మాఫియా లాగా ఆపరేట్ చేసినందుకే ఈ స్టేజ్ కు వచ్చింది. అదే కిరణ్ రిజిజు గారు చెప్పడం కూడా, ఈ బిల్లు గనక తేకపోతే, ఈ సవరణ బిల్లు గనక తేకపోతే పార్లమెంటును కూడా వక్ఫ్ భూములో కట్టారని చెప్పేటి అనే ఆల్రెడీ ఒక అతను అన్నారు, బద్రుద్దీన్ అతను ఆల్రెడీ అన్నాడు. మరికొంతమంది భవిష్యత్తులో కూడా మాది అని చెప్పేసి అనేసిండు. పార్లమెంటు, తాజ్ మహల్, ఇక మొత్తం దేశం మొత్తం కూడా వక్ఫ్ భూములోనే ఉంది. మీకు మాకు లేకపోతే దేశానిది అనేది ఏముండదు. ఆఖరికి ఆర్మీది, మిలిటరీ భూములు, రైల్వే భూములు కూడా మా భూములే అంటారు. సో అందుకోసం అని చెప్పేసి కోర్టు జ్యూరిస్డిక్షన్ కి వచ్చిన వక్ఫ్ లిటిగేషన్ ఎంత సార్, పాయింట్ సంథింగ్. సో అది తప్ప ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఓపెన్. ఇప్పుడు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉన్నది కదా అని చెప్పేసి జ్ఞాన్ వాపి అయినా లేకపోతే ఇంకోటి ఏదైనా సర్వేలు మనం ఆపుతున్నామా? ఎక్కడనో అక్కడ పొసుగులు కట్టుకొని సర్వేలు ఇప్పటి వరకు జరిగినాయి. ఆ సర్వేల మీద కేసు అయిపోయిన దాకా మీరు సర్వే చేయకండి అని ఒక చిన్న స్టే వచ్చింది హైకోర్టులో. సో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 లో వచ్చింది. వక్ఫ్ బోర్డు క్రియేట్ అయింది ఎప్పుడో 50s లలో క్రియేట్ అయింది. అది ఇప్పటికల్లా పెరిగి ఒక పెద్ద వృక్షం అయిపోయింది, ఒక మాఫియా అయిపోయింది. సో వక్ఫ్ బోర్డు డిసైడ్ చేసే అన్ని దే విల్ బి ఓపెన్ ఫర్ రీవిజిటింగ్. కోర్టుల దగ్గరకు వచ్చి ఫైనలీ అపీళ్లలో ఆఫ్టర్ డ్యూ ప్రాసెస్ అటో ఇటో అయినాయి, అవి జోలికి గవర్నమెంట్ వెళ్ళదు. అంటే ఇంపార్టెంట్లీ కొత్త వక్ఫ్లు క్రియేట్ అయినప్పుడు, కొత్త వక్ఫ్లు క్రియేట్ చేసినప్పుడు మీరు అదేంటి జన్నత్ కి పోవాలనుకుంటారో ఇంకెక్కడికి పోవాలనుకుంటారో మీరు
చారిటీ అంటే మీరు మీ తృణమో పనమో మీరు చారిటీకి అనుకున్నప్పుడే వక్ఫ్ క్రియేట్ అవుతుంది. వక్ఫ్ అంటే ఏంటి? ఇట్స్ అ ట్రస్ట్. సో మీరు ఇష్టం వచ్చినట్టు నేను మొత్తము నా స్వాస్తి ట్రస్ట్ కి ఇచ్చేస్తా అది ఇది అని కాదు. ఒకటి ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీరు మొత్తం వక్ఫ్ కి ఇవ్వడానికి వీల్లేదు. మొత్తము అదేంటి ఎవరికి చెందాలో అంటే మీ ఫ్యామిలీలో మీ పిల్లల్లో ఎస్పెషలీ ఆడవాళ్లకు పిల్లలకు చెందాల్సింది వాళ్ళ పేర్ల మీద రాయకుండా మీరు వక్ఫ్ కి ఇవ్వలేరు. అది ఇన్వాలిడ్ అయిపోతుంది. కొత్తగా ఏర్పాటు కాబోయేటువంటి ఇన్వాలిడ్ అంటే దానికి ఏం ఎఫెక్ట్ ఉండదు. సో ఆడవాళ్లకు ఆ ఫ్యామిలీలో ఆడవాళ్లకు పిల్లలకు అది చెందాల్సిందే. ఇంకోటి ఏమన్నారంటే నీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ నీ స్వాస్తిని మాత్రమే నువ్వు వక్ఫ్ కి ఇచ్చుకోవచ్చు. నీ పిల్లలకు అంటే ఎప్పటి నుంచో తరాల నుంచి వస్తున్న ఆస్తి నువ్వు మంచిగా దీన్ని నీ పిల్లలకు కానియకుండా చేస్తాను, నేను నా తర్వాత నా పిల్లలకి ఎవరికి ఇవ్వను, నేను మొత్తం వక్ఫ్కే ఇచ్చేస్తాను అంటే కాదు. నీ స్వాస్తిని నువ్వు అంటే ఎవరి ఇది లేకుండా నీ కష్టంతో నీ లైఫ్ టైంలో నువ్వు సంపాదించుకున్న స్వాస్తిని నువ్వు వక్ఫ్ ఇచ్చుకో. కానీ యాన్సెస్ట్రల్ లేకపోతే నీ పిల్లలకు ఇవ్వాల్సినది నువ్వు మొత్తం ఇష్టం వచ్చినట్టు వక్ఫ్ ఇవ్వలేదు అని క్లియర్ గా చెప్పేసి. అండ్ యాన్సెస్ట్రల్ అయినా సెల్ఫ్ అక్వైర్డ్ అయినా ఆడవాళ్లకు పిల్లలకు వాళ్ళకు ప్రొవిజన్ క్రియేట్ చేయండి. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ సెక్యూరిటీ నువ్వు క్రియేట్ చెయ్యండి. వాళ్ళ పేర్ల మీద ఇవ్వాల్సింది వాళ్ళు హక్కుగా ఇవ్వాల్సింది వాళ్ళకు రాయకుండా నువ్వు వక్ఫ్ క్రియేట్ చేయలేవు అని చెప్పేసి క్లియర్ గా చెప్పి. అలాగే ఈ బోర్డులో కూడా చాలా బ్యాలెన్స్డ్ గా చేసినట్టుగా కనిపిస్తోంది. ఇద్దరు ముస్లిం మహిళలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని చెబుతున్నారు. ఇంతకు ముందు మహిళలకు అసలు ప్రాతినిధ్యం లేనే లేదు పూర్తిగా నాకు తెలిసినంత వరకు. రెండోది నాన్ ముస్లిం మెంబర్స్ కూడా ఒకరు ఉండాలని చెప్పి ఖచ్చితంగా ఒక నిబంధన కూడా పెట్టినట్టున్నారు. అండ్ ఫైనల్ డెసిషన్ ఆ భూమి ఎవరిది అని నిర్ణయించడం అనేది కోర్టులే నిర్ణయిస్తాయని చెప్పి ఇంతకుముందు ఏంటంటే బోర్డు డిసైడ్ చేసేది. ఫైనల్ డెసిషన్ తుది నిర్ణయం బోర్డే డిసైడ్ చేసేది. దాంతో ఏమైపోయిందంటే గుత్తాధిపత్యం అయిపోయింది. కేవలం కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే ఇన్ని లక్షల ఎకరాలు వాళ్ళు మాత్రమే డిసైడ్ చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండిపోయినట్టే లెక్క ఒక విధంగా చెప్పాలంటే. సో ఈ బోర్డు ఏర్పాటుతో ఒకటి ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడము, నాన్ ముస్లిం మెంబర్ కూడా అందులో ఉండడము, జిల్లా కలెక్టర్లకు లేదా ప్రభుత్వ అధికారులకు ఈ డెసిషన్ మేకింగ్ పవర్ ఏదైతే ఇస్తున్నారో మేబీ కొంత ట్రాన్స్పరెన్సీ తీసుకురావచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ఇప్పటి వరకు ఎవరెవరో ఉన్నారు అంటే మత పెద్దలు అని అన్నారు, లేకపోతే సామాజిక పెద్దలు అని అన్నారు, వీళ్ళన్నారు వాళ్ళన్నారు, ఎవరెవరో బోర్డు మీదకి ఎక్కొచ్చు, చదువురానోడు ఎవడైనా ఆ బోర్డు మీద ఉండేటోడు. మత పిచ్చి ఉంటే చాలు, మతం అంటే ఒక ఉన్మాదం ఉంటే చాలు, వాడు వక్ఫ్ బోర్డు మీదకి వచ్చేటోడు. ఇప్పుడు ఒక రకమైన అడ్మినిస్ట్రేటివ్ ఈక్విలిబ్రియం వచ్చింది. ఇప్పుడు కలెక్టర్ అంటే మన అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇన్వాల్వ్మెంట్, ఒక స్పెసిఫిక్ గా ఫార్మల్ గా వాళ్ళు వక్ఫ్ డిస్ప్యూట్స్ ని చూసి దాని గురించి డిసైడ్ చేయడం అనేది. సో ఒక రకమైన ట్రాన్స్పరెన్సీ, ఇంకా ఐ వుడ్ సే న్యూట్రాలిటీ. అంటే ఇది హిందువులదో ముస్లింస్లదో లేకపోతే ఇంకో మతంకి సంబంధించిందో కాకుండా ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ పని. ఇది ఒక భూమికి సంబంధించిన వివాదానికి సంబంధించిన ఇష్యూ. దీంట్లో దేవుడు లేకపోతే ఈ దేవుడు ఈ మతము ఆ మతము ఇన్వాల్వ్మెంట్ కాదు. ఇది సింప్లీ రెవెన్యూ ఇష్యూ, భూమికి సంబంధించిన ఇష్యూ. దీన్ని రెవెన్యూ ఇష్యూ లాగానే డీల్ చేయాలి అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కి కూడా. ఆ కాన్ఫిడెన్స్ తోనే ట్రాన్స్పరెన్సీ కూడా వచ్చేస్తుంది. రచనారెడ్డి గారు, చూద్దాం మరి గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి ఈ చర్చకు ఒక ఫుల్ స్టాప్ పడాల్సిందే. తద్వారా ఈ 8 లక్షల ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకి అందాలి, వాళ్ళ అభివృద్ధికి లేకపోతే వాళ్ళ జీవన లైఫ్ స్టాండర్డ్స్ పెరగాలి అని మనం కోరుకుందాము. అన్ని విధాలుగా ఏం జరుగుతుంది, ఇంకా పూర్తి ప్రాసెస్ ఇంకా జరగలేదు. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలని చెప్పి మనం కూడా ఆశిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ రచనారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మరి మీ అభిప్రాయాలను కూడా మీరు తెలియచేయవచ్చు. ఇప్పటికే దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది.
లోక్సభలో ప్రవేశపెట్టడము, చర్చ జరగడం, ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి అయిపోయింది. కేవలం మిగిలిన ప్రాసెస్ కేవలం లాంఛనమే కావచ్చు. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.